ఖర్చోబ యాడు అది దేవుడు చేసిన మనుషుల సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. అలీ చూశారు కదా ఆ వీడియో, క్షమాపణ చెప్పాడు ఎటకేలకు. ప్రముఖ నటుడు అలీ ఘర్ సోప్ అనే బ్రాండ్ సబ్బుకు సంబంధించిన ప్రకటనలో నటించారు. ఈ యాడ్లో ఆయన సబ్బుకు లక్ష్మీ పూజ చేయడము మరియు బ్యాక్గ్రౌండ్లో లక్ష్మీదేవ పూజ మంత్రాలు రావడము అది హిందువులకు అస్సలు నచ్చలేదంట. హిందూ సంఘాలు ఆగ్రహంతో వీడియో డిలీట్ చేయాలని కోరారు. ఒక సాధారణ సబ్బుకు దేవత పేరుతో పూజలు చేయడం ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. పవిత్ర మంత్రాలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించడము హిందూ మత విశ్వాసాలకు అవహేళన చేయడం అంటూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరము వ్యక్తం చేశాయి. అవన్నీ మనకు తెలుసుగా. సోషల్ మీడియాలో కూడా అలీని ఈ యాడ్ను విపరీతముగా ట్రోల్ చేశారు. ఈ యాడ్ని తీసేయాలని కోరారు. అలాగే అలీని కూడా బ్యాన్ చేయాలని కోరారండి. ఈ చిన్న యాడ్ కోసము అసలు ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు. ఎటకేలకు అలీ స్పందించారు, క్షమాపణ చెప్పారనమాట. ఈ వీడియో చూశారు కదా. వివాదము ముదరడంతో అలీ స్పందిస్తూ ఒక క్షమాపణ వీడియోను విడుదల చేశారు. ఆ యాడ్లో సన్నివేశము తాను గతంలో నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలోని బిట్ ఆధారంగా ముంబైకి చెందిన ఒక కంపెనీ చేయమని అడగడం వల్లనే చేశానని వివరణ ఇచ్చారు. ప్రజల నుంచి అభ్యంతరాలు రాగానే వెంటనే స్పందించారు. ఆ సంస్థతో మాట్లాడి ఆ యాడ్ను డిలీట్ చేయించానని, తన ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదని చెప్తూ క్షమాపణలు కోరారండి. ఈ మధ్య చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. అసలు దేవుళ్ళ పేర్లు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ అయిందండి. అసలు యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసిన దేవుడి ఫోటోలు పెట్టి మీరు లైక్ చేయకపోతే మీ కళ్ళు పోతాయి, లేకపోతే మీ కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతుంది అని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అసలు దేవుడి పేరు చెప్పి ఇలా సంపాదించడం ఏంటో అర్థం కావటం లేదు. ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది, ఇది ఒక ట్రిక్ అయిపోయింది. అసలు దేవుడి పేరు చెప్తేనే డబ్బులు వస్తాయి అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.